బుధవారం సూర్యాపేటలోని స్థానిక డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భవన్లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా కార్యకర్తల సమావేశం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మహాజన సోషలిస్టు పార్టీ ఎంఎస్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ హాజరై మాట్లాడారు। బుధవారం సూర్యాపేటలోని స్థానిక డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భవనంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ జిల్లా కార్యకర్తల సమావేశం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ హాజరై మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ గ్రామాల కమిటీలు నిర్మాణం చేయాలని మరియు దండోర జెండాలు ఆవిష్కరించాలని అన్నారు। గత 30 సంవత్సరాల సామాజిక న్యాయం ఎంఆర్పీఎస్ పోరాటాన్ని చూసి గౌరవ నరేంద్ర మోడీ మాదిగల విశ్వరూప మహాసభకు హాజరై భావోద్వేగంతో మాట్లాడి మనకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది। అందుకు మన బీజేపీ పార్టీకి మద్దతు పలికి అనూహ్యంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది। త్వరలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్యం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ, ఎంఎస్పీ జిల్లా నాయకులు కొత్తపల్లి ఆంజనేయులు, జిల్లా సీనియర్ నాయకులు పుట్టల మలేష్, ఎల్ శ్రీనివాస్ మాదిగ, దైత శ్రీను మాదిగ, మాదిగ విద్యార్థి సమైక్య ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ పండిట్ నవీన్ మాదిగ, సూర్యాపేట మండల పట్టణ అధ్యక్షులు బొజ్జ వెంకన్న మాదిగ, అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ, తాటిపాముల నవీన్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు ములుగూరి రాజు మాదిగ, మాదిగ మహిళా సమైక్య ఎంఎంఎస్ నాయకురాలు మామిడి సంధ్య మాదిగ, మాదిగ జర్నలిస్టు సమైక్య ఎంజేఎఫ్ నాయకుడు బొగ్గు విశాఖ్ మాదిగ, నాయకులు మిర్యాల చిన్ని మాదిగ, నాగరాజు మాదిగ, బొజ్జ భరత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు। ఐక్యంగా ఉన్నటువంటి వాతావరణం వస్తుంది। అక్కడ 10 మంది లీడర్లు వెళ్తారు, ఒక సమస్య మీద కొట్లాడి పరిష్కరించుకునే పరిస్థితి వస్తుంది। కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ అని చెప్పి ప్రతి గ్రామంలో జెండావిష్కరణ జరపమని చెప్పి మనకు ప్రతిసారి మహాజన నేత మందకృష్ణ చెప్తానే ఉంది। కానీ దాన్ని మనం ఆచరించకుండా స్వప్రయోజనం కోసం రకరకాల ఆలోచనలతోటి మనం దూరం ఉంటాము। ఎన్నికలు వచ్చేసరికి ఒక టీము జాతికి ద్రోహం చేసే విధంగా, కొంతమంది జాతిని విచ్ఛిన్నం చేసే విధంగా ప్రవర్తిస్తారు తాత్కాలిక ప్రయోజనం కోసం। కానీ ఎప్పుడూ కృష్ణమాదిగ గారు నిర్ణయం తీసుకున్న జాతి ప్రయోజనం కోసం, ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో మాదిగ నిలిచడం కోసం, ఆగాన కులాల రాజ్యాధికారం కోసం ఆహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు। ఆయన ఏ ఒక్కరోజు తాత్కాలిక ప్రయోజనం కోసం పోడు। ఈ విషయాన్ని మనం గమనించి మందకృష్ణమాదిగ గారి ఉద్యమంలో పనిచేస్తున్నామంటే చాలా గర్వపడాలి। ఇతర కుల సంఘాలు చూసిన లక్షణంలో మనకు తెలుసు। ఎవరు కుల సంఘం పెట్టినా ఆ కుల సంఘం నుంచి బయటకు వెళ్ళి ఏదో ఒక పార్టీ మద్దతించి ఆ పార్టీని పదవి తీసుకొని తాత్కాలిక ప్రయోజనం కోసం ఆ జాతి ద్రోహం చేస్తున్నటువంటి ఆ కుల సంఘాల నాయకులు చూస్తున్నాం। కానీ మందకృష్ణమాదిగ గారు 30 ఏళ్ల కింద ఏర్పడిన ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రధానమంత్రిని గుండెల కలుపుకునే విధంగా ఉద్యమాన్ని పెట్టి ప్రపంచంలో ఒక చరిత్ర తీసుకొచ్చే విధంగా మాదిగల్ని ఆత్మగౌరవంతో నిలబెట్టే పరిస్థితిని మనం చూస్తున్నాం। అటువంటి ఉద్యమాన్ని మనం నాయకులుగా బయటకు వచ్చి ఈ సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపుగా ఒక 20 మంది నాయకులు మంచి కమిట్మెంట్ డైనమిక్ లీడర్లు ఉన్నారు। కానీ మీరు పని చేయకుండా ఓన్లీ మేము లీడర్లుగా చెప్పుకొని ఉంటే మరి మనం రాబోయే తరానికి ఏం చెప్తున్నట్టు, ఇక మా తర్వాత ఎవరు రాకూడదన్నట్టుగానే మీరు భావిస్తూ ఉన్నారు। ఈ టౌన్లో వార్డు కమిటీలు పడాలన్నా, వార్డుల్లో జెండా ఆవిష్కరణ జరగాలన్నా ఒక వార్డుకు 10 సార్లు 20 సార్లు నేను తిరుగుతున్నాను। నేను విద్యార్థి సంఘం ఎంఎస్ఎఫ్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు వదిలినాక కొంతకాలం ఎంఆర్పీఎస్గా ఆగిపోయినప్పుడు టౌన్ కార్యదర్శి ఉంటూ అన్ని వార్డులలో కమిటీ చేసినాం। ఎవరు స్వీకరించారు? మనం 10 సార్లు పోతేనే అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది। ఎందుకంటే మాదిగలుగా మనం ఇతర కులాలకు ఇతర పార్టీలకు తొందర ఆకర్షితులు అవుతాం, కానీ మాదిగ జాతి కోసం మందకృష్ణ శ్రమని మనం గుర్తించే పనుల్లో ఇంకా కొంతమంది ఉండే పరిస్థితి ఉంది। వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసే పరిస్థితి మన చేతిలో ఉన్నది, మనం చేయగలుగుతాం, ఆ శక్తి మన దగ్గర ఉంది।
అంత యువకులే ఉన్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని, ఎంఎస్పీ ఉద్యమాన్ని ముందు వరుస ఉంచడానికి అందరూ కనీసం శ్రమించాలని, ప్రతి గ్రామంలో జెండావిష్కరణ జరిగితే, ప్రతి గ్రామంలో కమిటీ పెడితే మన సమస్యలు మనం పరిష్కరించుకునే విధంగా, లేదా మన జోలికి ఎవడొచ్చే విధంగా, మనం న్యాయం ఉన్నా కూడా మనలో ఐక్యత లేకపోవడం వల్ల చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎవరు అధికారంలో వస్తే అధికారంలో అగ్రవర్ణాల ద్వారా అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఐక్యంగా లేము అనేటువంటి వాతావరణం రావద్దు. ఖచ్చితంగా ఈ గ్రామంలో కమిటీ ఉంది, జెండావిష్కరణ జరుగుతుంది. మేము ఎంఆర్పిఎస్ నాయకులు, మేము ఎంఎస్పీ నాయకులు అనేటువంటి వాతావరణాన్ని మీరు తీసుకురావడం కోసమే అన్న మనకు ఎజెండాని ముందు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అంశం మీదనే గతంలో కూడా జెండావిష్కరణ చేయకపోతే 25